ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ తన కెరియర్ ఫినిష్ అయ్యేంత వరకు, కెరియర్ ఫినిష్ అయ్యేలోగా చేయాలని అయితే అనుకుంటారు. అలాగే చాలా మంది డైరెక్టర్లు వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ చాలా విధాలుగా అయితే చెప్పుకుని అయితే వచ్చారు. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఎస్ఎస్ రాజమౌళి గారు తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని అయితే చాలా సార్లు అయితే చెప్పుకొని వచ్చారు. అండ్ అలాగే మనం చూసాము తమిళనాడులో ఏ రత్నం గారు PS2 PS1 అయితే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే తీసుకుని అయితే వచ్చారు. అలాగే ఇండస్ట్రీలో ఇంకా చాలా డైరెక్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి గానీ, లేకుంటే త్రివిక్రమ్ గానీ, లేకుంటే సుకుమార్ గానీ, చాలా మంది డైరెక్టర్లు కూడా వాళ్ళ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ని ఒక హీరోతో అయితే చేయాలనుకుంటారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ గారు కానీ. సో ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది వాళ్ళ కెరియర్ స్టార్ట్ అయ్యే ముందు నుంచి అయితే ఉంటుంది. నేను ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా అయితే చేస్తాను అని చెప్పి అలాగే అనుకున్న చాలా మంది డైరెక్టర్లు వస్తారు. వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ చేయలేక మూవీస్ ఇటు ఫ్లాపులతో వాళ్ళ కెరియర్ అయితే ఫినిష్ చేసుకుని అయితే వెళ్తారు. కానీ కొంతమంది డైరెక్టర్లు ఇంకా అలానే నెంబర్ 1 స్థాయిలో, నెంబర్ 2 స్థాయిలో అలానే ఉంటారు. అలాంటి డైరెక్టర్ కి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలంటే ఉన్న ఏకైక హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు. నేను ఈ మాట ఊరికేనట్లేదు, ఈ వీడియో మొత్తం చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎస్ఎస్ రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం. బృందావనం ఆడియో లాంచ్ లో మన రాజమౌళి గారు ఆల్రెడీ చెప్పారు, మహాభారతంలో నేను జూనియర్ ఎన్టీఆర్ని ఒక కృష్ణుల్లాగా చూపించాలని అయితే అనుకుంటున్నానని. అంటే ముందే మహాభారతం తారకన్నకు ఒక రోల్ అయితే ఫిక్స్ అయితే అయింది. తన డ్రీమ్ ప్రాజెక్ట్లో ఒక హీరోని ముందుగా రాజమౌళి గారు ఊహించుకున్నారు. అండ్ అలాగే ప్రశాంత్ నీల్ గారు తన ఫిలిం కెరియర్ స్టార్ట్ కాకముందే తన ఈ డైరెక్టర్గా ఛాన్సుల కోసం చూస్తున్న టైంలోనే తనకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే ఉండేది. ఆ డ్రీమ్ ప్రాజెక్టు ఈ డ్రీమ్ హీరోతోనే చేయాలని చెప్పి అయితే అనుకున్నాడు. అది జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ డ్రైగన్ మూవీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారితో చేస్తున్నారు, తన డ్రీమ్ హీరో. అండ్ అలాగే ఇప్పుడు కొత్తగా మరొక పేరు అయితే వచ్చేసిందని చెప్పాలి ఈస్ట్లోకి. అండ్ అది వచ్చేసి మన త్రివిక్రమ్ గారు. త్రివిక్రమ్ గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్. అండ్ చాలా విధాలుగా తన గురించి చాలా గొప్పలుగా మనం మాట్లాడుకోవచ్చు. తను రాసిన డైలాగ్స్ కానీ, తన మూవీస్లో చెప్పే వాక్యాలు కానీ. అలాంటి డైరెక్టర్కి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే ఉంది. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయాలని చెప్పి అయితే ఫిక్స్ అయితే అయ్యారు. అఫీషియల్గా ఈరోజు చాలా విధాలుగా అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. నేను మామూలుగా నిన్న వచ్చింది అప్డేట్, ఇది త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రాజెక్ట్ అయితే ఉంటుందని. నేను ఇట్లా ఫేక్ న్యూస్లు చాలా వస్తున్నాయిగా ఈ మధ్య, నేను వాటిని పట్టించుకోను కూడా. బట్ ఈరోజు అఫీషియల్గా నాగవంశీ గారు, ప్రొడ్యూసర్ నాగవంశీ గారు, వాళ్ళ చెల్లెలైన హారిక గారు, అండ్ ఇప్పుడు అఫీషియల్గా జూనియర్ ఎన్టీఆర్ గారి టీమ్ అండ్ మొత్తం సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ జర్నలిస్టులు కానీ అందరు కన్ఫర్మ్ అయితే చేసేసారు. జూనియర్ ఎన్టీఆర్ గారితో త్రివిక్రమ్ గారు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నారు. అండ్ ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ వచ్చేసి కుమారస్వామి, అయ్యప్ప స్వామి బ్రదర్ అయిన కుమారస్వామి మీద అయితే ఉండబోతుందంట మూవీ. మనం అయ్యప్ప పూజ చేసే ప్రతిసారి కూడా ముగ్గురు దేవుని అయితే మొక్కుతాం ఎప్పుడు. వినాయకుడిని ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉంటాడని చెప్పి. అలాగే అయ్యప్ప స్వామి అయితే మధ్యన ఉంటాడు. అండ్ సెకండ్లో వచ్చేసి కుమారస్వామి అయితే ఉంటాడు. మన తెలుగులో చాలా మందికి కుమారస్వామి గురించి తెలియకపోవచ్చు. అండ్ తన గురించి గొప్పగా కథలు ఎక్కడ కూడా మనం చెప్పలేకపోవచ్చు. బట్ కార్తికేయ స్వామి లేకుంటే కుమారస్వామి, ఒక మురుగన్, ఈ పేర్లు తమిళనాడులో చాలా ఫేమస్. అండ్ అక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఈ దేవుడే మెయిన్ అనమాట. అలాగే మలేషియాలో కూడా పెద్ద విగ్రహం కూడా ఉంటుంది కుమారస్వామి మీద. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ గారు చేయబోయే స్టోరీ కుమారస్వామి బయోపిక్ లేకుంటే కుమారస్వామి మీద అయితే తీస్తున్నారు. ఆ తారకన్న అయితే రోల్ అయితే పే అయితే చేస్తున్నాడు అని చెప్పి అఫీషియల్గా అయితే న్యూస్ అయితే బయటకైతే వచ్చింది. అండ్ ఇది నేను ఏదో మాటలతో చెప్పేది కాదు, మీకు ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. నాగవంశీ గారు ఇన్స్టాగ్రామ్లో ఒక ట్వీట్ అయితే వేశారు. యమున రాదడం సంస్కృతిలో ఒక వాక్యాలు అయితే వేశాడు. మనకి అది మహావాక్య గుండం మనోహర దేహం మహాచిత్తే మహిదేవ దేహం మహాదేవం మహాదేవ బలే భజే లోకపాలే అని చెప్పి కింద ఒక క్యాప్షన్ అయితే వేశాడు. మై మోస్ట్ ఫేవరెట్ అన్న యాజ్ ఏ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్. తన మోస్ట్ పవర్ఫుల్ అన్న ఎవరు? మన జూనియర్ ఎన్టీఆర్ గారు. అలాగే మోస్ట్ పవర్ఫుల్ గాడ్ కుమారస్వామి మీద అయితే మూవీ అయితే తీస్తున్నాం, తనే ప్రొడ్యూసర్ అని చెప్పి అఫీషియల్గా అయితే మనకైతే కన్ఫర్మ్ అయితే ఇచ్చేస్తాడు అనౌన్స్మెంట్ చేయకుండానే. అండ్ అలాగే వాళ్ళ చెల్లె కూడా ట్వీట్ అయితే వేసింది ఇన్స్టాగ్రామ్లోనే. టుడే ఐ ఫెల్ట్ బిగ్, జస్ట్ వెయిట్ ద అఫీషియల్ అనౌన్స్మెంట్ లోడింగ్ సూన్. అఫీషియల్ అనౌన్స్మెంట్ తొందరలోనే వస్తుందని చెప్పి హారిక గారు, మన నాగవంశీ గారి సిస్టర్ కూడా ట్వీట్ అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే వేయడం అయితే జరిగింది. సో అన్ని విధాలుగా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అయితే కన్ఫర్మ్ అయితే అయ్యింది. మరి ఈ డ్రీమ్ ప్రాజెక్ట్కి జూనియర్ ఎన్టీఆర్ గారే, త్రివిక్రమ్ గారే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, దీని గురించి ఒక కథ చెప్పాలి. ఎందుకంటే చాలామంది ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ గారు చేయాల్సింది జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చిందని చెప్పేది అంటున్నారు. మీకు ఒక డీటెయిల్గా ఒక లైన్ అయితే చెప్తాను. నాగవంశీ గారు
3 years బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొని వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే త్రివిక్రమ్తో ఒక బిగ్ ప్రాన్ ఇండియా మూవీ చేస్తున్నాను, చేయాలనేది అనుకుంటున్నాను. అది మైథలాజికల్, చాలా బిగ్ స్కేల్లో ఉంటుంది. అండ్ అలాగే త్రివిక్రమ్ గారు ఇప్పటివరకు కొత్తగా ట్రై చేయని విధంగా అయితే మేము చేస్తున్నాము అని అయితే చెప్పుకొని అయితే వచ్చాడు. సో 3 years బ్యాక్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ గాడ్ ఆఫ్ వార్ లేదు కదా. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు, నాగవంశీ గారు ముందే కన్ఫర్మ్ చేశారు, జూనియర్ ఎన్టీఆర్ గారితో నేను ఒక మైథలాజికల్ మూవీ త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో నేను చేయబోతున్నాను, చేయాలనుకుంటున్నాను అని. సో తన డ్రీమ్ ప్రాజెక్టు నాగవంశీ గారు కానీ త్రివిక్రమ్ గారు ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే నరేషన్ అయితే ఇవ్వడం అని జరిగింది. తారకన్ అయితే విన్నారు. అండ్ అప్పుడు దేవరా మూవీ షూటింగ్లో అలాగే వార్ 2 అండ్ ఇప్పుడు ఎన్టీఆర్ నీళ్ళు ఈ మూవీ షూటింగ్లో బిజీ ఉండడం వల్ల అయితే కుదరదని చెప్పుంటాడు. లేకుంటే మూవీకి ఇంకా టైం మామూలుగా అయితే ఇప్పుడు స్టోరీ వెళ్ళి చెప్పిన ఎమ్మని తారకన్ రిజెక్ట్ అయితే చేయడు కదా. చూద్దాం అని అంటారు ఒకవేళ మూవీ అప్పుడే చేయలేనికి ఇష్టం లేకపోతే. తారకన్న వాళ్ళగా చెప్పిన మాటలు విని మన త్రివిక్రమ్ గారు వెళ్ళి మన అల్లు అర్జున్ గారికి స్టోరీ చెప్పారు. అండ్ అల్లు అర్జున్ కూడా స్టోరీ బాగుంది, ఒక మైథలాజికల్ పుష్ప తర్వాత తీద్దాం, ఒక గ్రాండ్గా ఉంటుంది అని చెప్పి తను కూడా డిసైడ్ అయ్యాడు. తను కూడా మూవీ త్రివిక్రమ్ గారితో చేయాలని చెప్పి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. బట్ ఇప్పుడు ఫైనల్గా చూసుకుంటే అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారిని గుంటూరు కారం తర్వాత తన మూవీని అయితే ఇప్పుడు రిజెక్ట్స్ క్యాన్సిల్ చేసేసి అట్లీ మూవీతో చేస్తున్నాడు. సో అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ మూవీతో చేయాలనుకుంటే డెఫినెట్గా చేస్తుండే. తను చేయాలని ఎప్పటికీ ఆలోచన లేదు. ఆ మూవీ చేసే అంత ధైర్యం లేకుంటే సాహసం తను చేయలేకుండొచ్చు ఏమో, చెప్పలేం కదా. సో జూనియర్ ఎన్టీఆర్ గారు సరైన వ్యక్తి అని చెప్పి ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే వచ్చింది తారకన్న దగ్గరికి ఆ స్టోరీ అని చెప్పాలి. ఇప్పుడే తారకన్న కూడా మూవీ చేసేస్తాడని చెప్పి నేను అనట్లేదు. ఎందుకంటే తారకన్నకి ఇప్పుడు ఎన్టీఆర్ నీళ్ళు ఉంది, దేవరా 2 ఉంది, నెల్సన్ మూవీ ఉంది. అండ్ తర్వాత ఈ మూవీస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత త్రివిక్రమ్తో ఉంటుంది. అంటే మూవీస్ అన్ని కంప్లీట్ మామూలు టూ ఇయర్స్ అయితే పడుతుంది. అలాగే అట్లనే అనుకోవచ్చు కదా, మరి అల్లు అర్జున్ అట్లీ మూవీ కూడా 2 yearsలో కంప్లీట్ అయిపోతుంది, నెక్స్ట్ త్రివిక్రమ్ గారితో చేయొచ్చు కదా అని చెప్పి అనుకోవచ్చు. అలా చేయట్లేదంటే వాళ్ళు ఆ ధైర్యం చేయట్లేదనే కదా. అల్లు అర్జున్ గారు కూడా ఈ మూవీ నేను సూట్ గాను, నీ మూవీ నేను చేయలేను అని చెప్పి అనుకోవచ్చు కదా. సో ఇదే అయి ఉండొచ్చు అని చెప్పి నా ఒపీనియన్. సో అందుకే అల్లు అర్జున్ గారు ఈ మూవీ నుంచి తప్పుకొని, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి రాసిన స్టోరీ కాబట్టి, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి డెవలప్ చేసిన స్టోరీ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికే వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మైథలాజికల్ రోల్ చేసే స్థాయి లేకుంటే అంత రేంజ్ ఎవరికి ఉంటుంది చెప్పండి. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్కి ఆ నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోస్ తప్ప ఇంకా ఎవ్వరు కూడా చేయలేరు అలాంటి రోల్స్. మనం చూసాము యమదొంగలో తన నటన ఎలా ఉంటుందనేది అయితే. అండ్ అలాగే బాలరామాయణంలో జూనియర్ ఎన్టీఆర్ అంత చిన్న ఏజ్లోనే ఎంత బాగా యాక్టింగ్ చేశారు అనేది అయితే. ఇలాంటి రోల్స్ నందమూరి ఫ్యామిలీకి కానీ జూనియర్ ఎన్టీఆర్ గారికి వెనతో పెట్టిన విద్య అని చెప్పాలి. సో తారకన్ అయితే ఫైనల్గా అయితే అయితే చెప్పేస్తాడని అయితే తెలుస్తుంది. మరి ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఎప్పుడు మొదలవుతుంది ఇవన్నీ అయితే డీటెయిల్గా అయితే వస్తాయి కమింగ్ డేస్లో. అఫీషియల్గా అయితే షూటింగ్ కన్ఫర్మ్ అయితే చేసేసుకున్నారు మూవీ టీం అందరూ. సో జై మురుగన్ మూవీ మంచిగా హిట్ అవ్వాలని అయితే కోరుకుందాం, మంచిగా స్టార్ట్ అవ్వాలని కోరుకుందాం. అండ్ నాకు ఇంకో డౌట్ కూడా ఉంది, మళ్ళీ చెప్తే మీరు వెళ్తారేమో కానీ విక్రమ్ మూవీ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా చెప్పలేము తనతో మూవీ ఉంటుందా లేదని కూడా. ఎందుకంటే దేవరాకు ముందు విక్రమ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీ చేయాలి, అది క్యాన్సిల్ చేసేసి దేవరా మూవీ చేశాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. అండ్ ఇప్పుడు ఈ మూవీ కూడా చెప్పలేం, మనము అనౌన్స్మెంట్ వచ్చి మూవీ షూటింగ్కి వెళ్ళేంత వరకు మనం మాట్లాడకూడదు. బట్ ఆ అనౌన్స్మెంట్ అన్అఫీషియల్గా కూడా అఫీషియల్గా వాళ్ళే చెప్పుకుంటారు కాబట్టి మనం చెప్పుకుంటే తప్పేం లేదు. అండ్ ఇంకొకటి జూనియర్ ఎన్టీఆర్ గారు ఫామ్లో ఉన్న డైరెక్టర్లకి ఇట్లు ఇవ్వడంలో స్పెషలిస్ట్ అని చెప్పాలి. ఇప్పుడు చూసుకుంటే కొరటాల శివ గారు ఆచార్య తర్వాత బిగ్గెస్ట్ డిజాస్టర్తో ఉన్నప్పుడు దేవర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. ఇప్పుడు త్రివిక్రమ్ గారు గుంటూరు కారం లాంటి డిజాస్టర్లో ఉన్నప్పుడు మరొక మూవీ అయితే ఛాన్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఫ్లాప్లో ఉన్న డైరెక్టర్లకి నేనున్నానని చెప్పి ముందుకు వచ్చే ఒకే ఒక హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు. దీన్ని ఎంతమంది ఒప్పుకోకపోయినా ఇది పచ్చి నిజం అని చెప్పాలి. ప్రీవియస్ గా తన ట్రాక్ రికార్డ్ చూసుకోండి, టెంపర్ నుంచి ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఫ్లాప్లు ఉన్న డైరెక్టర్లే ప్రతి ఒక్క డైరెక్టర్తో కూడా హిట్ కొట్టుకుంటే వచ్చాడు, వాళ్ళ కెరియర్ని అయితే నిలబెడుతున్నానే చెప్పాలి. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ కాంబినేషన్ గురించి, ఈ ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్ కూడా కామెంట్ అయితే చేయండి.